5 lakhs బెనిఫిట్. 267 తీసుకుంటే 5 lakhs బుకింగ్ అడ్వాన్స్ అండ్ 5 lakhs అప్రిసియేషన్. ఒక్క రోజులో 5 lakhs డబుల్ అయ్యే అవకాశం అసలు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉందా? మరి ఇంత మంచి అవకాశాన్ని విడిచిపెట్టుకుంటే ఎట్లా? మీలో ఎవరైనా తీసుకోవాలని ఆలోచన ఉండి ఇంకేదైనా డౌట్ ఉంటే కూడా, బయింగ్ కెపాసిటీ ఉండి, తీసుకునే కెపాసిటీ ఉండి, నిజంగా అవుతుందా అనుకుంటే కూడా రేపు డబ్బు తెచ్చుకోండి. ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ ఫ్యూచర్ ఆల్సో. ఒక ప్లాట్ కొనుక్కొని పెట్టుకుంటే బెనిఫిట్ మనకు, మన ఫ్యామిలీకి ఎక్కువ వస్తుంది దానికంటే. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫ్యూచర్ సిటీ, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ ఫ్యామిలీస్ ఫ్యూచర్ అండ్ గ్రేట్ ఫౌండేషన్ టు ది నెక్స్ట్ జనరేషన్. JB's Harmony Woods. So it is not about the real estate company, sir. It is all about making reality of common man dream villa. అంటే ఒక కామన్ మ్యాన్కి డ్రీమ్ విల్లాని ఫుల్ఫిల్ చేయడానికి తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఇది. రియల్ ఎస్టేట్ అనేది మీరు ఆలోచన చేయకండి. మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక మంచి ఇల్లు అయితే కావాలి, మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉండాలన్న ఆలోచన మీకు ఉంటుంది కదా. సో అట్లాంటి అవకాశం 3.5 కోట్లు 4 కోట్లు కామన్ మ్యాన్ పెట్టలేడు కనుక మనం బేసిక్ 60 లక్షలు పెట్టుకున్న ప్లాట్ మనం కొనుక్కోవచ్చు. తర్వాత మనకు కావాల్సినప్పుడు మనం విల్లా కట్టుకోవచ్చు. పిల్లలకు కూడా మీకు ఉపయోగపడుతుంది. సెకండ్ రీజన్ వచ్చేసి, సో ఫస్ట్ టైం ఇన్ రియల్ ఎస్టేట్ ఒక 50 విల్లాస్ ఇమ్మీడియట్ గా విల్లా ప్లాటింగ్ ఇవ్వడం అనేది చాలా రేర్. అంటే మనకు ఇస్తే విల్లా ఇస్తారు, విల్లా ఇస్తే 3 crores పెట్టి కొనుక్కుంటే కస్టమర్ కి 4-5 years తర్వాత నేను వచ్చి ఉంటా అంటే అప్పటికి పాతగా అయిపోతుంది. కానీ ప్లాట్ కొంటే అక్కడ ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఎవరు చేస్తారో కూడా తెలియదు. సో అట్లాంటి అనుమానం లేకుండా ఇట్లాంటి ఆపర్చునిటీ మనకు కొనుక్కోవడానికి అవకాశం దొరికింది. నేను రెసిడెంట్ గా వెళ్తా, నేను ఇమ్మీడియట్ గా 2 years లో హ్యాండ్ ఓవర్ చేసుకుంటా అంటే కూడా అది కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. కనుక కాంబినేషన్ ఆఫ్ బోత్, నాట్ ఓన్లీ విల్లాస్, నాట్ ఓన్లీ విల్లా ప్లాటింగ్, విత్ ది బోత్ కాంబినేషన్ రావడం అనేది ఫస్ట్ టైం మనకు రియల్ ఎస్టేట్ లో. మీరు ఎక్కడ చూసినా హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి, లేకపోతే గ్రాండ్ విల్లాస్ ఉంటాయి, గ్రాండ్ ఓపెన్ ప్లాటింగ్ ఉంటుంది. కానీ విల్లాస్ పక్కనే మన ప్లాటింగ్ అనేది చాలా తక్కువ కాంబినేషన్. సో అట్లాంటిది ఫ్యూచర్ సిటీలో రావడం అసలు మర్చిపోండి మీరు, ఆ ఛాన్సే దొరకదు మనకు. సో దిస్ ఇస్ ద సెకండ్ రీజన్. థర్డ్ థింగ్ వచ్చేసి 25 years ఎక్స్పీరియన్స్ ఉన్న మన కంపెనీ ఒక 25 years కన్స్ట్రక్షన్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ కాంక్రీట్ ఇన్ఫ్రా అని 2 కంపెనీలు కొలాబరేషన్ లో వచ్చిందే మన హార్మోనీ వుడ్స్. అంటే బేసిక్ గా నేను ఓపెన్ ప్లాట్ చేస్తా, విల్లాస్ కూడా నేనే కడతాను మన వల్లే. అంటే మనం దీంట్లో నెంబర్ 1 ఉన్నాం, కన్స్ట్రక్షన్ లో నెంబర్ 1 ఉన్న కంపెనీ తోటి మనం టైఅప్ అయినాం. సో ఈ 21st centuryలో, ఈ 2025-26 లో దెర్ ఇస్ నో కంపారిజన్, దెర్ ఇస్ నో కాంపిటీషన్ విత్ ఎనీవన్. ఓన్లీ కొలాబరేషన్ మేక్స్ అస్ వెరీ సక్సెస్. సో ఆ కొలాబరేషన్ తోటే మనకున్న క్యాలిబర్ కంటే కూడా కొంత అవుట్పుట్ ఎక్కువ తీసుకోవడానికి, మనకున్న బెటర్మెంట్ కంటే కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్కి వెళ్ళి మనం క్లోజ్ చేసుకోవడానికి, అంటే న్యూ ఆపర్చునిటీ తీసుకోవడానికి స్కోప్ దొరుకుతుంది. వెన్ యూ గో బియాండ్ వాట్ యూ నో ఇస్ ద గ్రోత్. మనం తెలిసిన దాంతో చేస్తే గ్రోత్ కాదు, మనం తెలియని దాంట్లోకి మనం అడుగు పెట్టినప్పుడు దట్ ఈస్ యువర్ గ్రోత్. సో దిస్ ఇస్ ద థర్డ్ రీజన్. ఫోర్త్ రీజన్ ఈజ్ ఫస్ట్ టైం ఇన్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఓపెన్ ప్లాటింగ్ రంగంలో MEP స్ట్రక్చర్ ఇచ్చి డెవలప్ చేసిన ప్రాజెక్టు మనదే మొట్టమొదటిది, దట్ టు ఫ్యూచర్ సిటీలో. ఎందుకంటే సెల్ఫ్ సస్టైనబిలిటీ, ఈకో డెవలప్మెంట్, అంటే ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ గా జీరో ఎమిషన్, అంటే జీరో కార్బన్ ఏరియా ఏదైతే డెవలప్మెంట్ అవుతుందో ఆ ఏరియాలో మన న్యాచురల్ కలామిటీస్ నుంచి కావచ్చు, రెగ్యులర్ గా రెసిడెన్షియల్స్ వచ్చి రేపు పొద్దున వెహికల్స్ తిరిగినా, లారీస్ వచ్చినా, మన మెటీరియల్ తీసుకొచ్చినా డ్యామేజ్ కాకుండా స్ట్రెంత్ గా రోడ్స్ కావచ్చు, ప్లస్ కంటిన్యూస్ మెయింటెనెన్స్ కావచ్చు. జనరల్ డెవలప్మెంట్ కి 650 నుంచి 700 రూపాయల SFT ఖర్చు అయితే MEP స్ట్రక్చర్ తోటి 2500 నుంచి 3000 రూపీస్ పర్ SFT ఖర్చు అవుతుంది. ఎందుకు మనం వెళ్తున్నాం? ఫ్యూచర్ సిటీలో ఫస్ట్ ప్రాజెక్టు, ఈ ప్రాజెక్ట్ ఇప్పటివరకు మనం ఇబ్రాహీంపట్నం చూపించి ఏదైతే మిగతా ప్రాజెక్టులను నమ్ముతున్నామో, నెక్స్ట్ టైం ఓన్లీ హార్మోనీ వుడ్స్ చూపించి కస్టమర్ ని ఓన్లీ అక్కడే కూర్చోబెట్టి డబ్బులు వేరే ప్రాజెక్ట్ తీసుకునేంత లెవెల్లో నెక్స్ట్ 10 years కి ఒక 10 projects కి మనకు ఉపయోగపడేటట్టుగా మనం ప్లాన్ చేస్తున్నాం. ప్రెస్టీజియస్ గా తీసుకున్నాం మనం. సో అంత జాగ్రత్తగా, అంత కేరింగ్ గా మనం వెళ్తున్నాం కనుక జస్ట్ మీరు ఇది కస్టమర్స్ తో డిస్కస్ చేయండి. ఒక 4 families ని తీసుకురండి, అట్లీస్ట్ ఒక్కొక్కరు 140 members ఉన్నాం, అట్లీస్ట్ 4 families వెల్ విషర్స్ కావచ్చు. ఏదైనా బంగారం ఉంటే చూపిస్తాం, ఏదైనా డిన్నర్కి వెళ్తే చెప్తాము, ఏదైనా మంచి మూవ్ ఉంటే షేర్ చేసుకుంటాము, ఏదైనా మంచి హ్యాపీనెస్ ఉంటే షేర్ చేసుకుంటాము. సో అట్లాంటి ఫ్యామిలీస్ తోటి
మీ ఓనర్స్ కావచ్చు, టెనెంట్స్ కావచ్చు, మీ ఫ్యామిలీస్ కావచ్చు, మీ ఫ్యామిలీలో రిచ్ ఎవరున్నారని లిస్ట్ ఒక 4 తీయండి. తీసి వాళ్ళు మీతోటి మాట్లాడకపోయినా, మిమ్మల్ని లెక్క చేయకపోయినా, మిమ్మల్ని కేర్ చేయకపోయినా, జస్ట్ యాజ్ ఎ ఇన్ఫర్మేషన్ గా బెనిఫిట్ కింద కొంత ఫ్యూచర్ సిటీలో ప్లాట్ అని పుట్నాలు కొంటారు, ప్లాట్ల లెక్క చూస్తలేరు. అది డ్రా చేస్తే కూడా దొరికే అవకాశం లేదు. ఈ రోజు అందరు చూసిన వీడియోస్ ఉన్నాయిగా, ఒక వీడియో షేర్ చేసి ఒక్క 2 minutes మాట్లాడతాని చెప్పి మాట్లాడండి. డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా మినిమం 4-5 మెంబర్స్ కస్టమర్స్ తోటి రండి. ఐ కెన్ అష్యూర్, మన సీనియర్స్ చెప్పినట్టుగా 500 మెంబర్స్ కస్టమర్స్ మన వాళ్ళు వస్తే మినిమం ఒక 50 ప్లాట్స్ 10% ఆఫ్ ది కన్వర్షన్ డెఫినెట్ గా రేపు కావడానికి మీ అందరికీ అందుబాటులో మేమందరం ఉంటాము. ఇప్పటి వరకు మీరు మా కోసం నిలబడరుగా, రేపు మొత్తం మీకోసమే నిలబడతాము. ఏ కస్టమర్ వచ్చినా, ఏ కస్టమర్ తో మాట్లాడడానికైనా, ఏ కస్టమర్ ఇచ్చిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయడానికి వాళ్ళు కొనేసి రేపే అమ్ముదా ఉంటే రాదండి. ఎవరికైనా కొంచెం ఓపిక ఉండాలి. దేన్ని సాధించాలన్నా యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్. దట్ ఈస్ ద నంబర్ 1 థింగ్. కొనేసి అది ఇన్వెస్ట్మెంట్ పెట్టాం అని జాగ్రత్తగా చూసుకుంటే అది రేపు పిల్లలు చదువులకు వచ్చినా, పిల్లల పెళ్లిళ్ళ టైంకి వచ్చినా, లేకపోతే రేపు పొద్దున ఇల్లు కట్టుకోవాలన్నా, ఏది చేయాలన్నా అది 1కి 10 రెట్లు 20 రెట్లు పెరిగి ఉంటుంది.